హల్లెలూయా. అయితే ఇక్కడ మనకు కనపడుతున్న ఈ మాట వైపు మనం చూద్దాం. మనకందరికీ తెలుసున్న మాట ఇది. మన చాలాసార్లు మనం ధ్యానించాము. ప్రభు కృపచేత మరొక నూతన నడిపింపులోని మనల్ని దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడే వారి మధ్యలో ఉండి వారిని నడిపించినట్లు ఈరోజు ఆ ప్రభువే, ఆ రక్షకుడే నిన్ను నడిపిస్తున్నాడు. అయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరు కుమారులు అయితే చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉండలేకపోతున్నాడు. తండ్రి దగ్గర కొంతకాలం బాగానే ఉన్నాడు, కొంతకాలము తండ్రి దగ్గర బాగానే ఉన్నాడు. తండ్రి దగ్గర బాగానే ఉన్నాడు, కానీ తర్వాత ఉండబుద్ధి అవుతుల్లా. కొంత తర్వాత ఏమవుతుందండి, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తండ్రి దగ్గర ఉండబుద్ధి అవుతుల్లా. తండ్రేమో కరెక్ట్గా ఉన్నాడు, తండ్రేమో క్రమశిక్షణలో పెంచుతున్నాడు, తండ్రేమో ఆత్మీయతలో పెంచుతున్నాడు, తండ్రేమో దేవుని చూపిస్తున్నాడు, తండ్రేమో గర్దిస్తున్నాడు, తండ్రేమో బుద్ధి చెబుతున్నాడు, తండ్రేమో దేవుడి తట్టు తిప్పుతున్నాడు. ఈ దేవుడి తట్టు తిప్పే తండ్రి దగ్గర నేను ఉండబుద్ధి అవుతులేదు. నాకు తండ్రి, నేను నీ దగ్గర ఉండను, నేను అక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను. అందుకని నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇయ్యి. నువ్వేమైనా సంపాదించేవాని ఆస్తి ఇవ్వాలా? నీ కొరకు నీ తల్లిదండ్రులు తిండి మానేశారు, నీ గురించి కడుపులు మార్చుకున్నారు. నిన్ను పెంచటానికి ఎంత ఖర్చు అయింది, నిన్ను చదివించడానికి ఎంత ఖర్చు అయింది, నిన్ను పోషించడానికి ఎంత ఖర్చు అయింది, నీకు జబ్బు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు, నీ కడుపును నింపి వాళ్ళ కడుపును కాల్చుకున్నారే. ఈరోజు రెక్కలు వచ్చినాయి అని నా ఆస్తి నాకు ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు. అంటే వీడికి ఏం లేదు, వీడికి బుద్ధి లేదు. బుద్ధి లేనోడు తండ్రి దగ్గర ఉండడు. బుద్ధి లేనోడు తండ్రి దగ్గర ఉండాలంటే ఉండబుద్ధి కాదు. వీడు తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఆత్మీయ క్రమశిక్షణలో పెంచుతున్నాడు. ఈ ఆత్మీయ క్రమశిక్షణ వీడికి నచ్చుతులేదు. లోక క్రమశిక్షణ, లోక మర్యాద వీడికి కావాలి, లోక మాటలు వీడికి కావాలి, లోకంలో ఉన్నదంతా వీడికి కావాలి. ఇప్పుడు లోకాన్ని చూసాడు కాబట్టి తండ్రి దగ్గర ఉండలేకపోతున్నాడు వీడు. ఈరోజు చాలామంది లోకంలో ఉన్న సంఘాలు కావాలి, లోకంలో ఉన్న రంగులు వలయాలు కావాలి, లోకానుసరమైన బోధ కావాలి, లోకానుసరమైన జీవితం కావాలని చూడండి, తండ్రి దగ్గర ఉండలేక, ఆత్మీయ తండ్రి దగ్గర ఉండలేక చాలా మంది, చాలా సంఘాలు ఇదే దరిద్రం మొదలైంది. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? లోకం మిగులుతుంది, చీకటి మిగులుతుంది, పాపం మిగులుతుంది. గర్దించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు. మళ్ళా వాడికి దేవుడు చూసి వాడిని మొత్తితే మళ్ళా ఆత్మీయ తల్లి దేవుడు అప్పుడు జ్ఞాపమొస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్క సంఘంలో ఇదే జరుగుతుంది, ప్రతి చోట ఇదే జరుగుతుంది. అయితే జరిగింది ఏంటి? నా ఆస్తి నాకు ఇయ్యని తండ్రితో దెబ్బలాడుతున్నాడు. నీకు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సంపాదించావా? నువ్వు సంపాదించింది 1 రూపాయి ఉన్నదా? ఇప్పుడు ఆస్తి ఎలా అడుగుతున్నావు? బుద్ధి లేనోడా అని తండ్రి అనలేదండి. ఎందుకంటే తండ్రికి ప్రేమ ఉంది, తండ్రికి ప్రేమ ఉంది. ఒక్కోసారి మన పిల్లలే మన మీద దెబ్బలాడతారు, ఒక్కోసారి మన పిల్లలే మనల్ని తిడతారు.
ఒకసారి మన పిల్లలే మనం గర్దించవలసింది మానేసి వాళ్ళు గర్దింతున్నారు మనల్ని. ఆమేన్. తండ్రి భయం లేదు ఈరోజు చాలా మందికి. తల్లి భయం లేకుండా చాలా మంది చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను అంటాను, దేవుడు వాక్యానుసారంగా నడుస్తుంటే, వాక్య క్రమంలో మన బిడ్డలను నువ్వు పెంచుతుంటుంటే, నువ్వు పెరుగుతూ, నువ్వు కూడా ఆత్మీయ సంఘంలో నడుచుకుంటూ, ఆత్మీయ గర్దింపుకు లోబడుతూ, ఆత్మీయ నడిపింపులో ఉంటూ, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటుంటే, నిన్ను చూసి నీ పిల్లలు కూడా ఎదుగుతుంటారు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు కూడా ప్రార్థన చేయరు. నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే, మీ మమ్మీ టీవీ దగ్గర కూర్చుంటే, మీ డాడీ టీవీ దగ్గర కూర్చుంటే, తల్లి చూడండి, మన పిల్లలు కూడా టీవీ దగ్గర కూర్చుంటారు. అయితే ఒకరోజు ఒక ఇంటి దగ్గర ఒక దైవ సేవకుడు వెళ్ళాడంటండి. దైవ సేవకుడు వెళ్ళే టైంకి ఆ దైవ సేవకుడు, దైవ సేవకురాలు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ దైవ సేవకుడు, దైవ సేవకురాలు ఎవరో కాదండి, పాస్టర్ గారు నేనే వెళ్ళాం ఒక ఇంటికి. వెళ్ళినప్పుడు ఆ బైక్ ఆగింది. బైక్ ఆగిన తర్వాత తన భర్త గుమ్మము దగ్గర కుర్చీ వేసుకొని అలాగా రూములో చూస్తున్నాడు. మమ్మల్ని చూసి, మేము అంత దూరాన్ని ఉన్నాము, చూడగానే ఏమే పాస్టర్ గారు వచ్చారన్నాడు. ఇదేంటి పాస్టర్ గారు వచ్చారు అంటే సరిపోతుంది, కానీ ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది అని నా హృదయంలో ఐదవుడికి నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటుంటే దేవుని ఆత్మ కొంచెం నాకు జ్ఞానం ఇచ్చి, ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏదో ఉంది. ఏముందంటే, కుటుంబం సైతం కలిసి టీవీ సినిమా చూస్తున్నారు. అలా ఏమే పాస్టర్ గారు వచ్చారు అంటే టీవీ కట్టే అని అర్థం. టీవీ కట్టేసే అని అర్థం. ఈరోజు కుటుంబం సైతము సినిమాలు, కుటుంబం సైతము లోకంలో తిరుగుతున్నాము, కుటుంబం సైతము ఎంజాయ్ చేస్తున్నాము. కానీ కుటుంబం సైతము ప్రార్థనకు రావట్లేదు, ఉపవాసాలు ఉండలేదు. భర్త ఉంటే భార్య ఉండలేదు ఆత్మీయతలో. చూడండి, భార్య ఉంటే భర్త ఆత్మీయతలు ఉండలేదు. ఈరోజు ఇళ్లల్లో దేవుడు ఉండమంటే ఎక్కడ ఉంటాడు చెప్పండి? క్రమముగా ఉండాలంటే ఎక్కడ ఉంటుంది క్రమము? క్రమం తప్పిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు ఆశీర్వాదాలు కుటుంబంలో రావట్లా. అందుకే దేవుని ఆత్మనితో మాట్లాడుతుంది. ఒకరోజు ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికాడ చిన్మయాటరో హీరో చూడండి, డైనింగ్ టేబుల్కి ఐదు అర్థం ఉండేది ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అంటారు, డైనింగ్ టేబులా? డ్రెస్సింగ్ టేబుల్కి ఐదవుడికి అద్దానికి హీరో ఫోటో అంటించారంట. హీరో ఫోటో అంటిస్తే ఐదవుడికి, ఏంట్రా మీ ఇంట్లోనేమో నేను వచ్చేట ఆయనకేమో సినిమాలు చూస్తున్నారు, స్తుతి లేదు, స్తోత్రం లేదు, ఇంటికి అద్దాలకేమో సినిమా హీరోల ఫోటోలు ఉన్నాయి, ఇదేమి గందరగోళం రా అని అంటే, లేదండి మా అబ్బాయి ఇష్టమని ఆ హీరో ఫోటో పెట్టుకున్నాడండి అన్నది. ఎవరో వాళ్ళ మమ్మీ గారు. ఐదబ్బడికి వాళ్ళ అబ్బాయి, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదండి, అబద్ధం అంటారు కదా. అమ్మేన్. వాళ్ళ బాబు మమ్మీ అమ్మేన్, నేను ఈ సినిమా హీరో ఫోటో అది పడేస్తానంటే, లేదురా అద్దానికి అంటించరా అని నువ్వే కదా మమ్మీ చెప్పావు అన్నాడు. నువ్వే కదా మమ్మీ, మర్చిపోయేవా నువ్వు అన్నాడు. ఐదబ్బడికి వాళ్ళ మమ్మీ పాస్టర్ గారికి ఏం చెప్పాలో ఏమి అర్థం కాక తెలబోయి అలా చూస్తుంది. అమ్మేన్. ఈరోజు నిజంగా దేవుడు కుటుంబాలు ఆశీర్వదించటం లేదు, కుటుంబాలు దీవించటం లేదు, కుటుంబంలో కార్యాలు జరుగుతులేదు, కుటుంబాల్లో దేవుడు ఉండటం లేదంటే ఎక్కడ ఉంటాడండి?
మనము నిజంగా మన గొప్పలు చూపించుకున్నాము, కానీ యేసయ్య గొప్పను మనం చూపించుకున్నామా? కొందరు ఏదన్నా ఇచ్చేయమంటే, ఒక ఆమె ప్యాన్లు ఇచ్చిందండి దేవుడి కృపను బట్టి. ప్యాన్లు ఇస్తే పాస్టర్ గారు ఆ ప్యాన్ల మీద నా పేరు రాయమంటావా, రాసుకోమంటారండి అన్నది. నేను అంటాను, పేరు రాసుకుంటే పరలోకం నుండి వచ్చి ఆశీర్వాదం ఆగిపోతే జాగ్రత్త అన్నాను. అయితే వద్దులేండి అన్నది. ఆమేన్. ఎప్పుడన్నా దేవుడికి ఇచ్చింది కుడి చేత్తో ఇచ్చింది, ఎడం చేత్తో తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన నిజంగా దేవుడు మహాకృపను బట్టి కుడి చేతికి బంగారం కడియం కొనుక్కున్నాడండి. కడియం కొనుక్కుంటే ఆ బంగారం కడియము ఎప్పుడు చూసినా చేతులు ఇలాగ ఫుల్ చేతులతో ఉన్న వ్యక్తి ఈ బటన్స్ తీసేసి ఇక్కడ దాకా మడిచేసేసి అయినప్పటికీ అందరు చూస్తారో చూడరని తాను కొనుక్కున్న బంగారం అందరు చూడాలి. ఎక్కడ? చర్చిలో. ఆమేన్, హల్లెలూయా. కొందరు నేను చూస్తాను, ఒక బంగారం చైన్ కొనుక్కుంటే చాలు ఇక్కడ గుండుల దాకా బటన్ తీసేస్తాడు. ఆమేన్. ఇలాంటి వాళ్ళు లేరండి. ఆమేన్. నా దేవుడు అబ్రహాముకి వెండి బంగారాలు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా చెత్త బంగారం, చెత్త లోకము, చెత్త ఈ భూ సంబంధమైన అదేది కూడా వాళ్ళు చూపించుకోలేదు. కానీ పరలోక సంబంధమైన ఆత్మీయ అలంబరాలు, ఆత్మీయ అలంకరణ వాళ్ళు చూపించుకున్నారు. కానీ శరీర అలంకరణ ఎవరు కూడా, ఆత్మీయులుగా అన్నవాళ్ళు ఎవరు కూడా చూపించుకోలేదు. అందుకే మనము ఆత్మీయులుగా మనం ఉండేవారు ఉండాలి, ఆత్మీయతను మనం ఇతరులకు చూపించేవారు ఉండాలి, మన దేవుడితో మనం ఎక్కువగా సావాసం చేసేవారుగా మనం ఉండాలి. అది దేవుడు నీతో కోరుకుంటున్నాడు, అది నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ తండ్రి దగ్గర ఉండక ఇతడు ఏం చేస్తున్నాడో, తండ్రి దగ్గర దెబ్బలాడుతున్నాడు. ఎక్కడంటే తండ్రి దగ్గర దెబ్బలాడుతున్నాడు. అసలు తండ్రి నీకు ఉండరు, పోరా, నువ్వేం సంపాదించావని నీకు ఇవ్వాలి నేను అనే హక్కు ఎవరికి ఉందండి? తండ్రికి ఉంది. కానీ తండ్రి ప్రేమ కలిగినోడు కదా. అయితే పెద్ద కొడుక్కి సమానంగా చిన్న కొడుక్కి సమానంగా చూడండి పంచి పెట్టేసి పెద్ద కొడుకు ఇచ్చేసాడు, చిన్న కొడుకు ఇచ్చేసాడు. తాను ఉంచుకునేటట్లు అసలు బైబిల్ గ్రంథంలో లేదు. నేను అంటాను, అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు నీకు అమ్మ 2 కొడుకులు ఉన్నారనుకో, 3 ఎకరాలు ఉన్నాయనుకో. 1 ఎకరము పెద్ద కొడుక్కి, 1 ఎకరము చిన్న కొడుక్కి, 1 ఎకరం మీ ఇద్దరు పెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కొడుకు బెల్లం అని నువ్వు అనుకుంటావు. కొడుకు చాలా స్వీట్గా తీగా మాట్లాడతాడు వీడు. ఆమేన్. పెళ్ళం వచ్చాక పెళ్ళం బెల్లం అయిపోతుంది. బాధపడకండి కోడళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరేమి బాధపడకండి. ఆమేన్. ఇప్పుడు ఎవరు కొంగెట్టు? అంతకుముందు తల్లి కొంగు పెట్టుకుని నడిచిన వీడు కొడుకు ఇప్పుడు పెళ్ళం కొంగు పెట్టుకుని నడుస్తాడు. కూర్చుంటాడు, లేగో. ఆమేన్. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ముందు జాగ్రత్తగా చెబుతున్నాను. ఆమేన్. కొడుకు ప్రేమ చేత అయ్యా నా బంగారు కొడుకులు, నా వజ్రాల కొడుకులు, ఇలాంటి కొడుకులు ఉండరని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు. ఆ పిచ్చి బ్రహ్మ పెట్టుకోకు. ఆమేన్. ఇలాంటి వాళ్ళే మన రోడ్లను తౌలేస్తున్నారు. ఆమేన్. పెళ్ళైన వరకే మన కొడుకులు, పెళ్ళైన వరకే, పెళ్ళి కానంత వరకు మన హ్యాండ్వర్లు ఉంటారు. పెళ్ళైన తర్వాత ఎవరు హ్యాండ్వర్లోకి వెళ్ళిపోతారో కట్ట చెప్పండి అమ్మా. నోరు లేని మా ఉంటారా? ఎవరు హ్యాండ్వర్లో ఉంటారో? ఆమేన్. ఇప్పుడు మీ భర్తలందరూ మీ హ్యాండ్వర్లో లేరా? చెప్పండి అమ్మా. ఆమేన్. అందుకే ఒక తల్లిదండ్రులు ఊరు వెళ్ళారంట. రియల్ అండి. ఊరు వెళ్ళిన తర్వాత మొదట ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆమేన్. ఒక కొడుకు, ఒక కూతురు. సరే, కూతురు దగ్గరికి వెళ్ళి తర్వాత కొడుకు దగ్గరికి వెళ్దాంలే అనుకున్నదంట. కొడుకు దగ్గరికి వెళ్దాం అనుకుంటే కూతురు దగ్గరికి వెళ్ళారు. కూతురు ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యేటప్పటికి కూతురు
తన అల్లుడు ఎలా చెప్తే అలా అంటున్నాడు అంటండి. కూరగాయలకి వెళ్ళండి, చచ్చినట్టు ఇల్లు కూరగాయలు తెస్తున్నాడు. అంటే మా అమ్మ వచ్చింది మటన్ తీసుకురండి, తీసుకొచ్చాడు. కూర్చోమంటే కూర్చున్నాడు, లేకమంటే లెగుతున్నాడు. అయ్యి బాబోయ్, వీళ్ళ అమ్మగారికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. నా కూతురు నా అల్లుడిని కట్టేసుకుంది, కొంగుకి కట్టేసుకుంది. నా అల్లుడు నా కూతురు చెప్పినట్టు వింటున్నాడు. అబ్బో నా కూతురు చాలా తెలివైంది అనుకుంటుంది. ఎవరో ఐదవుడికి కూతుర్ని మెచ్చుకుంటుంది. సంతోషం అయిపోయింది. ఉన్న 10 రోజులు కూడా చాలా సంతోషం అయిపోయింది. తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిందండి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆమె అలాగే తయారైంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళినాక అలాగే అయింది. ఏమైంది? తన భర్త ఏది చెప్తే చూడండి, ఆమేన్, తన భార్య ఏది చెబితే తన భర్త అలాగే వింటున్నాడు, కొడుకు అలాగే వింటున్నాడు. అయినప్పటికీ కూతురేమో తెలివైంది. ఇప్పుడు చూడండి, ఇంటికి వచ్చేసినాక అమ్మ ఎలాగున్నారు, కొడుకు దగ్గర కూడా కొన్ని రోజులు ఉన్నాక వచ్చేసిన తర్వాత అమ్మ ఎలాగున్నారమ్మా, కూతురు దగ్గరికి వెళ్ళా, కూతురు ఎలా ఉన్నారు, అల్లుడు ఎలా ఉన్నారని ఊరు వాళ్ళందరూ అడిగితే నిజంగా మా కూతురు చాలా తెలివైందండి. ఐదవుడికి భర్తను కుంగు కట్టేసుకుంది. నా కూతురు అంత చెప్తే నా అల్లుడు అంతని సంతోషపడ్డది. మరి కొడుకు దగ్గరికి వెళ్ళాం కదమ్మా, కొడుకు ఎలా ఉన్నారమ్మా అంటే నా కొడుకు ఒట్టి చవటండి. నా కొడుకు ఒట్టి చవట, పెళ్ళం మాట తప్ప నా మాట కూడా వింటలేదండి అని ఊరూరు టంకు సాటేసేసింది. అందుకే సిస్టర్లతో జాగ్రత్తగా మాట్లాడుదురుగాక. అమ్మేనలుయా. ఎంత ఉన్నది ఇంతే ఉంటుందా? మీరే చెప్పండి. అంత ఉన్నది అంత ఉంటుందా? ఎంత ఉంటుందో మన అనుభవం చాలా ఎక్కువ కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. దాన్ని బట్టి మీరు నేర్చుకుందురుగాక. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు తేటగా మాట్లాడుతున్న ఈ మాట వైపు మనం చూద్దాం. తండ్రిని ఏమంటున్నాడు తెచ్చా? నా ఆస్తి నాకు ఇచ్చేయి. అయితే తండ్రి పెద్ద కొడుక్కి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేశాడు, చిన్న కొడుక్కి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేసాడు. ఐదవుడికి చిన్న కొడుకు తన ఆస్తిని పట్టుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి కనపడలేనంత దూరంగా, తండ్రి రానంత దూరంగా, తండ్రి కనపడలేనంత దూరంగా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊర్లో కొంతమంది పోక్రీగాళ్ళు తయారయ్యారు, కొంతమంది దుర్మార్గులు తయారయ్యారు, కొంతమంది నీచులు తయారయ్యారు, కొంతమంది లోకానుసరులు తయారయ్యాడు. ఒక్కడ కూడా ఆత్మీయుడు ఈడుతో లేడు. ఆమేన్. ఈ పేకాటగాళ్లే తయారయ్యారు, ఈ మందు బాబులే తయారయ్యారు, ఈ సినిమా బాబులే తయారయ్యారు, ఈ పాన్ పరాకులే తయారయ్యారు, ఈ సిగరెట్లు వాళ్ళే తయారయ్యారు. ఈయన పాడు చేసే వాళ్ళందరూ ఈడికంటే దరిద్రపోలు అందరూ ఈడు చుట్టూ తిరిగారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈడు చుట్టూ బెల్లము ఉన్నా కాడ చీమలు ముసురునట్లు అందరూ ముసిరిపోయారండి. ఎక్కడ లేని వాళ్ళు అందరూ ముసిరిపోయారు. రోజు వీళ్ళకి తాగిపిత్తము, రోజు వీళ్ళతో పేకాట ఆడతాము, రోజు పాన్ పరకలతో నవ్వులుతాము, రోజు జోదం ఆడతాము, రోజు విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా ధనమంతా ఖర్చు పెట్టేశాడు. ధనమంతా ఖర్చు పెట్టేసిన తర్వాత ఏ డబ్బు లేనప్పుడు ఒరే నా దగ్గర డబ్బులు లేవు, కొంచెమన్నా ఇరా అంటే ఒక్కడు కూడా ఇవ్వటం లేదు, ₹1 కూడా ఇవ్వలేదు. వీడి దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక్కడు కూడా దగ్గరికి రాకుండా అందరూ పారిపోయారు. ఆమేన్. మీరు ఎప్పుడన్నా మీరు వినండి, మన దగ్గర డబ్బున్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు, మంచి పేరున్నప్పుడు, 4 డబ్బులు కలకలు ఆడుతున్నప్పుడు ఆమేన్, అక్క బాగున్నావా, బావా బాగున్నావా, చెల్లి బాగున్నావా, అన్నా బాగున్నావా, బ్రదర్ బాగున్నావా, సిస్టర్ బాగున్నా, చేయని దొంగ నమస్కారాలు. ఆమేన్. దొంగ ప్రేమలో నిలబడు, చీకటి ప్రేమలో
నిలబడవు. ఆమేన్. ఎంత నవ్వో, పళ్ళన్నీ బయట పెట్టుకొని. ఆమేన్. మనమేమనుకుంటా, అబ్బా ఆహా ఎంత ప్రేమ, ఆమేన్, ఎంత ప్రేమ. నిజంగా ఈ నిజమైన ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. నేను అంటాను, నిజమైన ప్రేమ నీ తల్లి దగ్గరే ఉంది, నిజమైన ప్రేమ నీ తండ్రి దగ్గర ఉంది, నిజమైన ప్రేమ నీ భర్త దగ్గర ఉంది, నిజమైన ప్రేమ నీ భార్య దగ్గర ఉంది. నిజమైన ప్రేమ ఇగో 1000 రెట్లు అన్నిట్ల కంటే శ్రేష్ఠ ప్రేమ నా దేవుడి దగ్గర ఉంది. వీళ్ళనే ఎవరు నమ్మకం. ఆమేన్, ఆమేన్. ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ నీకు దేవుడు చూపిస్తాడో నీ కళ్ళు అప్పుడు తెరబడతాయి. నీ కళ్ళు అప్పుడు తెరబడతాయి. నువ్వేది ఇప్పుడేదో గుడ్డుగా అందరూ ఇదే మాట్లాడుతుంటే తీపిగా ఆహా నువ్వు మంచోడు కదా, బా మంచోళ్ళనేమో చెడ్డోళ్ళు అంటావు, చెడ్డోళ్ళనేమో మంచోళ్ళు అంటావు. అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? వరెచ్చి నేను ఈ అనవసరంగా వీళ్ళు నమ్మేశాను, అనవసరంగా వాళ్ళని నమ్మేశాను, అనవసరంగా వీళ్ళు నమ్మేశాను, అనవసరంగా వీళ్ళు నమ్మేశాను. అయ్యో వీళ్ళని నిజమైన ప్రేమ వీళ్ళు కొంచెం కూడా లేదు అని అప్పుడు తెలియపరచబడుతుంది. అప్పుడు వరకు నువ్వు ఎంత చెప్పినా అసలు అయ్య బాబోయ్ వాళ్ళంత మంచోళ్ళు అసలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావా, ఎప్పుడు చూసినా కోపంగానే పెట్టుకుంటావు ముఖం. ఆమేన్. అలాగా మనము నమ్మబుద్ధి కాదు. దేవుడు నిజమేంటో అబద్ధమేంటో చూపిస్తున్నాడు నా దేవుడు. అయితే దూరదేశానికి వీళ్ళందరూ ఏమైపోయారు? అమ్మా వీళ్ళు నాశనం చేసే బ్యాచ్, వీడి దగ్గర మొత్తం ఉన్న ఊడి చేసిన బ్యాచ్, వాళ్ళందరూ ఒక్కడు కూడా నిలబడలేదండి మనోడి దగ్గర. అయితే ఆకలేస్తుంది, తిండి లేదు, నిద్ర లేదు. సరే ఎక్కడన్నా డ్యూటీ చేసుకుందామని డ్యూటీ చేసుకోవడానికి వెళ్ళాడు. డ్యూటీ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆడు దరిద్రం ఏంటో కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆమేన్ ఆ ఇంటోళ్ళు కరువు వచ్చేస్తుందండి. ఆ ఇంటోళ్ళకి కరువు వచ్చేసి, బాబు నీకు దండం పెడతాము, నువ్వు మా ఇంట్లో పని చేయొద్దు, మేము జీతం ఇవ్వలేము, అయ్యా పోలే జీతం ఇవ్వకపోతే ఓ పోయారు, కొంచెం కూడని పెట్టమ్మా అన్నాడు. నీకు కూడు కూడా పెట్టలేము బాబా, నీ దండం పెడతాము, ఇంకెక్కడన్నా చూసుకో పని అన్నారు. సరే ఆ ఊరు మొత్తం దరిద్రం అయిపోయింది. వీడు అడుగు పెట్టిన కాంచి ఆమేన్ దరిద్రం అయిపోయింది. పెళ్ళైన తర్వాత పెళ్ళి కూతుర్ని ఏ కాలు పెట్టమంటారు? ఏ కాలు చెప్పండమ్మా. కుడి కాళ్ళ ఆశీర్వాదం ఉందా? ఎడం కాళ్ళ ఆశీర్వాదం లేదా? ఈ మనం పెట్టుకున్నాం. ఎవరు పెట్టుకున్నాం? మనం పెట్టుకున్నాం. ఆమేన్. తూర్పుకి పెట్టాలి గుమ్మాలు, ఈ మనం పెట్టుకున్నాం. ఈశాన్యం మూలనే అస్సలు బరువు ఉండకూడదు, బీరువా ఎందుకు పెట్టో, అందుకే మా ఇంట్లో దరిద్రం. ఆమేన్. ఒకవేళ ఆ బరువు తీసేసిన తర్వాత ఎంత తిన్నవాడు ఏమైనా తక్కువ తిన్నావా చెప్పండి? ఆమేన్. కరెంట్ బిల్ ఏమైనా తక్కువ వస్తుందా? వాటర్ బిల్ ఏమైనా తక్కువ వస్తుందా? ఆమేన్. ఇంటి ఛార్జీలు ఏమైనా తక్కువ అయిపోయినాయా? కొన్ని బ్యాంకులు ఏమైనా వేసావా? ఈరోజు నిజంగా ఇలాగే తయారవుతున్నారు. ఆమేన్. పాస్టర్ గారు ఆమేన్. చెప్పమ్మా, ఇల్లు మారుతున్నాం, వచ్చి ప్రార్థన చెయ్యండి. చేస్తామ్మా. ఆమేన్. వెళ్ళాం. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత అమ్మా పాస్టర్ గారు, అమ్మా స్టవ్ వెలిగించండి. నేనంటే వెలిగించను కదా. స్టవ్ వెలిగించండి. స్టవ్ మీద ఏం పెట్టారు? పాలు పెట్టారు. అప్పుడు అన్నారు పాస్టర్ అమ్మా, ఈ పాలు మేము వెలిగించము, తర్వాత మీరు ఏమైనా వెలిగించుకోండి, మేము తర్వాత వెలిగించుకోండి. అంతేకాని పాలు పొంగే పాలు ఏం పాలు అవుతాయి? పొయ్యి పాలు అయిపోతాయి. ఆమేన్. మట్టి పాలు అయిపోతాయి. ఈరోజు అదే తయారవుతున్నారు. ఇంకా మార్రా, పాలు పొంగించుకోవడం మార్రా. నువ్వు పొంగి పొర్లాలే ఆత్మీయతలో, ప్రార్థనలో, సంఘంలో పెరుగుతుంటే ఇక అబ్రహాం ఇల్లు ఇరుకైనట్లు మీ ఆశీర్వాదాలు ఇరుకైపోతాయి. అంతేకాని మా పాలు పొంగించండి, పాలు పొంగిస్తే ఆశీర్వాదం వచ్చేస్తుందని బైబిల్ ఎక్కడన్నా రాసి పెడితే ఒక్క చోటనే మేము రోజు పాలు పొంగిస్తూనే ఉంటాం. ఆమేన్.
ఈరోజు అన్యులు ఆచారాలు విడిచిపెట్టరు, అన్యులు పద్ధతి విడిచిపెట్టరు. ఆమె పిల్లొత్తు లోపల దూరతారు. హల్లెలూయా. ఏంటి ఈ ఆచారాలు, ఏంటి పద్ధతి? ఆమేన్. ఏదన్నా కొత్త ఇల్లు కడుతుంటే ఆ మామిడాకులు కట్టేస్తావు ఊక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక రోజు ఇలాగే కొత్త ఇల్లు కొనుక్కున్నారంట. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు మనలాగా. ఆమేన్. ఆమేన్. అతి తెలివి అంటారు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. వాయిదవుడికి ఏమైపోయిందంట, దేవుడు మహాకృపను బట్టి ఆమేన్ పాస్టర్ గారు ప్రార్థన పెట్టేసిన తర్వాత, ప్రార్థన చేసేసిన తర్వాత, నువ్వు ఆవును తర్వాత తిప్పు, అప్పుడు వరకు రావద్దు అన్నాడంట. పాస్టర్ గారు కొంచెం లేట్ అయింది ప్రార్థన, సంఘస్థులను కొంచెం లేట్గా వచ్చారు ఆ రోజు. వాడు ఆవు పట్టుకుని రెడీగా ఉన్నాడంట. ఆమేన్. ప్రార్థన అయిపోయిన వెంటనే ఐదప్పటికి ఆవు పట్టుకుని రెడీగా ఉన్నారంట. ఈ వానరు ఆమేన్ ప్రార్థన పెట్టుకున్న ఆ ఇంటి యజమానుడు, రే నేను చెప్పాక నేను రమ్మన్నాను కదా, ముందెందుకు వచ్చేవారే నువ్వా, నా పరువంతా తీసేసావు కదా అని అన్నాడంట. ఏంటి బ్రదర్ అంటే, అబ్బాయి ఏమి లేదు పాస్టర్ గారు అన్న. ఆవేంటి ఈ పక్కన ఈ మామిడాకులకి అసలు రెడీ పెట్టారేంటి? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎలాగే కదా మన బతుకులు తయారవుతున్నాయి. సకమము దేవుడు, సకమము లోకము. హల్లెలూయా. ఎలాగా చిన్న కుమారులాగా తయారవుతున్నారు. మనం అలా ఉండటం ద్వారా ఎంత ఆశీర్వాదం పోతుందో తెలుసా, ఎంత దేవుని పోతుందో తెలుసా. ఆమేన్. హల్లెలూయా. కొందరము ఏంటో చాలామంది క్రైస్తవులను చూస్తాను, ఆ కుడుక్కాలు కట్టుకుంటారు, ఎడంకాలు కట్టుకుంటారు, నల్లటి తాళ్ళు కట్టేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకు కట్టేసుకున్నారు? ఆమేన్. హల్లెలూయా. అయినప్పటికీ కొంతమంది తాయెత్తులకు వెళ్ళిపోతున్నారండి. తాయెత్తులు కట్టేసుకుంటే వీళ్ళు కట్టేస్తారో పిల్లలు కూడా కట్టేస్తారు. ఒక తాయెత్తులో అంట 200 దెయ్యాలు ఉంటాయంట. ఆమేన్. నిజమండి, 200 దెయ్యాలు. ఒక దెయ్యంతోనే ఆగలేకపోతున్నాం. ఆ దెయ్యము భర్త మీదకి వచ్చినా ఆగలేడు, ఆ దెయ్యం భార్య మీదకి వచ్చినా ఈడ భర్త ఆగలేడు. 200 దెయ్యాలు ఇంట్లో ఒక వ్యక్తి మీద తాండమాడతానంటే ఊరుకుంటాయా? ఈరోజు చాలామంది ఇలాగే తయారవుతున్నారు. తాయెత్తులు కట్టుకొని, ఐదవుడికి కాళ్ళకి ఇలా తాయెత్తులు తాళ్ళు కట్టుకుంటారు, తాయెత్తులు కట్టుకుంటారు. ఇలాగ కట్టుకుని ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నారు, ఎంత దీవెన పోగొట్టుకున్నారు, అంత దీవెన పోగొట్టుకున్నారు. ఆమేన్. వీడికి ఎక్కడ కూడలేదు, ఎక్కడ కూడా కూడలేదు. ఐదవుడికి ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి అక్కడ చూడండి అక్కడ డ్యూటీ చేస్తున్నాడు. అక్కడ డ్యూటీ చేసిన తర్వాత ఈ పందులు మేపేవాడి దగ్గర అడుగు పెట్టాక ఈ పందులకి తిండి కూడా లేకుండా పోయిందండి. వాళ్ళ ఇంట్లో కూడా తిండి లేకపోయింది. బాబు నీకు మేము తిండి పెట్టలేము, మా వల్ల కాదు అంటే, సరే అయితే ఈ పందులు తినే పొట్టు తిని బతుకుతున్నాడు. పందులు తినే పొట్టు తిన్నప్పుడు అప్పుడు జ్ఞాపం వచ్చిందండి బతుకు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడిని విడిచిపెట్టిన బతుకులు ఎలాగుంటాయో ఇలాగుంటాయి. ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెనలు ఉండదు. ఆమేన్. ఎప్పుడు చూసినా పోగొట్టుకుంటమే తప్ప, ఎప్పుడు చూసినా కష్టాజీతం వడ్డీలు పాలైపోవటమే తప్ప, కష్టాజీతం రోగాలు పాలైపోవటమే తప్ప, కష్టాల జీతం ఏలకపోవటమే తప్ప, కష్టాజీతం ఆలకోవటమే తప్ప, అప్పులు పాలైపోయి తిప్పలు పడటమే తప్ప మరొకటి ఉండదు. వీడికి తిండి లేనప్పుడు ఆ పందులు తినే పొట్టు తిన్నప్పుడు, ఆ పొట్టు తింటుంటే తండ్రి జ్ఞాపం వచ్చాడు, తల్లి జ్ఞాపం వచ్చింది. నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు పనివాళ్ళు, నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను రాజుగా బతికాను, నా తండ్రికి ఉన్నప్పుడు మహారాజుగా నేనున్నాను, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు ఏది తక్కువ లేదు, ఇప్పుడు అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాము, అయ్యోని గొల్లుమని ఎడుతూ మొదలుపెట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చినాక తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. కన్న తండ్రికున్న భారము, కన్న తల్లికున్న భారము ఎదటోటికి ఉండదండి. ఒక ఆత్మీయ తండ్రికి ఉన్న భారము, మీ మీద ఉన్న భారము ఇంకొకరికి ఉండదండి. అందుకే దేవుని ఆత్మనితో నాతో మాట్లాడుతున్నాను. మీ కొరకు ఉపవాసాలు పెట్టాము, మీ అప్పులు తొలగిపోవాలని,
సార్ అవును పాస్టర్ గారు అప్పులు తొలగిపోయేటట్లు ప్రార్థన చేయండే అని అంటారు, కానీ వాళ్ళు మాత్రం రారు ఇక్కడికి. వాళ్ళు మాత్రం రారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు కనపడతారు మెరుపు తీగలాగా, ఇంద్రధనుస్సులాగా. అప్పుడు వచ్చేస్తాయి, అప్పుడు కార్యాలు జరిగిపోతాయి. నేను చెప్పాను, ఎప్పుడు మన దేవుడు దీవిస్తాడన్నాను, నీతో నేను ఉంటాను ప్రభువా, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించు అంటే ఏంటి? నీతో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు అన్నాడు. అది దేవుడికి ఇష్టమైంది, అప్పుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడితో ఉంటేనే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉంటే నీకు ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాదు, కార్యాలు జరగవు. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? సంఘంలో ప్రతి ఒక్కరిని ఇంట్లో నువ్వెంత బాధ్యత కలిగి ఉన్నావో నీ సంఘంలో అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగి ఉండాలి. సంఘ అవసరతలు ఏంటని తెలుసుకోవాలి. సంఘానికి నేను ఎలా ఉపయోగపడాలని తెలుసుకోవాలి. సంఘానికి నేను ఏ పని చేయాలి, నా ద్వారా ఏం పని నేను చేయాలి, నేను ఏ పని చేయాలి నా తండ్రికి, నా సంఘంలో నా దేవుడి కొరకు నేను ఏది చెయ్యాలనేది తపన నీకు రావాలి. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఆమేన్. పోగొట్టుకున్నది మరలా తిరిగి పొందుకున్నాడు. మనం కూడా తిరిగి పొందుకోవాలని ప్రభు మనందరితో మాట్లాడాడు. దేవుడి ఇటు మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించును గాక.